మీరు చెప్పాలంటే ఇందాక నాగేశ్వర సిద్ధాంతి గారు చెప్పారనుకోండి, ఎటువంటి పూజా విధానాల్ని భగవంతుడు ఆశిస్తాడు, కోరుకుంటాడు భక్తుడి దగ్గర నుంచి అంటారు. భగవంతుడు తన మాటలు ప్రత్యక్షంగా వచ్చి చెప్పినటువంటి మాటల్ని మనం తీసుకోవాలి. దీనికి ఎక్కడ ప్రమాణం అంటే భగవద్గీతనే ప్రమాణం. భగవద్గీతలో 3 భాగాలు: కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం. ఈ భక్తి షట్కంలో 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు భక్తి షట్కం. ఇందులో భగవంతుడు భక్తుల నుంచి ఆశించేది ఏంటో స్పష్టంగా చెప్పారు. ఏం ఆశిస్తున్నాడు? పత్రం, పుష్పం, ఫలం, తోయం. పత్రం అంటే ఆకు, బిల్వ పత్రం కావచ్చు, తులసి కావచ్చు. పుష్పం అంటే ఏదైనా పుష్పం కావచ్చు. ఫలం అంటే పండు, ఏ పండైనా పర్వాలేదు. పత్రం, పుష్పం, ఫలం, తోయం. తోయం అంటే మేము అర్ఘ్యం సమర్పయామి, పాద్యం సమర్పయామి, ఆచమనీయం తీర్థంతో చేస్తాం. అభిషేకంకో తీర్థం వాడు తోయం. తర్వాత ఒక కండిషన్ పెట్టారు స్వామివారు, యోమే భక్త్యా ప్రయచ్చతి. ఎవరైతే భక్తితో సమర్పిస్తాడో, ఒక్క పుష్పం స్వామి నీకు సమర్పిస్తున్నాను భక్తితో ఇది అనుకుంటే, ఆ భక్తితో సమర్పించేటటువంటి పుష్పాన్ని తత్ అహం భక్త్యుపహృతం అశ్నామి, తీసుకుంటాను, ప్రయతాత్మన ప్రీతితో తీసుకుంటాను. ఇంత స్పష్టంగా చెప్పాడు స్వామి. ఇంతకంటే మనం ఏం చేయగలం? ఓ 100 కోట్ల రూపాయలు పడేరా అంటే రాదు. మనకి చిన్నప్పుడు ఈ సినిమాలు వచ్చేవి పాపం. ఇప్పుడు అలాంటి సినిమాలు ఎవరు తీసుకోలేరు, తీసినా నడవవు. శ్రీకృష్ణ తులాభారం అని ఒక సినిమా వచ్చింది. అప్పుడు నేను చిన్నప్పుడు ఇంత ఉన్నప్పుడు మేము చూసేవాళ్ళం. మా అమ్మ నాన్న తీసుకొని పోయి చూడరా అని చూసేవాడు. రుక్మిణీదేవి ఒక తులసీదళం పెట్టింది, సత్యభామాదేవి మొత్తం తన ఐశ్వర్యం అంతా ఒక తూపు పెట్టింది. ఒక్క తులసీదళం అది పెట్టేగానే ఆ మొత్తం ఇది భక్తితో, ఆ బరువంతా భక్తిలో ఉన్నది. భగవంతుని మొత్తం దాన్ని భగవంతుణ్ణి కూడా మీకు దాసుడుగా చేయగలిగినది ఆ భక్తి. భగవంతుడు ఏమంటున్నాడు? నేను భక్తపరాధీనుణ్ణి అంటాడు. మీకు సీక్రెట్ ఒకటి చెప్పాను, ఎందుకంటే సీక్రెట్ ఏం కాదు, అందరికి తెలిసిందే. స్వామివారి యొక్క ఊరేగింపు జరుగుతుంది. స్వామివారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కానీ ఇంత ఉంటాడు. చిలుకూరులో ఇంత స్వామివారి రూపం. మేము గరుడ వాహనం పైన ఊరేగాలనుకోండి, ఆయన తీసుకొని రావాలి. తీసుకొని వచ్చి వాహనం పైన పెట్టి గట్టిగా కట్టాలి, సూత్రంతో కట్టాలి. కట్టినప్పుడు మేము ఏం చేస్తామంటే, స్వామి అని ఒకసారి అలంకారం అయిన తర్వాత ఆయనను మొక్కి, స్వామి అపచారాన్ ఇమాన్ సర్వాన్ క్షమస్వ పురుషోత్తమ, నిన్ను పోయి మేము ఇలా కాళ్ళతో కట్టుతున్నాం, గట్టిగా లాగుతున్నాం, ఏమనుకోకండి స్వామి అని మేము అందరం కూడా అపరాధ క్షమాపణ వేడుకుంటాం. ఆయన ఏం అపరాధం చేస్తున్నాం? ఆయన అలంకారం చేసేటప్పుడు గోరు తాకుండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. ఇదే బయట నుంచి చూసేవాడు, వేరే నాస్తికుడు, ఈ మతం కానివాడు ఏమంటాడు? అది బొమ్మరా అంటాడు. అది బొమ్మరా అంటున్నప్పుడు ఆయనని మనం నిందించడానికి వీల్లేదు. నీ ప్రవర్తన ఎలా ఉన్నది? ఇప్పుడు మీరు స్వామివారి ముందు నమస్కరించి కింద పడి స్వామివారికి నమస్కారం చేస్తున్నప్పుడు అది స్వరూపం, అది భగవంతుడు. ఇదే విగ్రహం లేపాక్షి ఎంపోరియంలో వెంకటేశ్వర స్వామి రూపం ఉన్నప్పుడు చెప్పులేసుకొని వెళ్తాం. అక్కడ నిలబడి ఆయన పైన ఇలా చేయబెట్టి నిలబడి మాట్లాడే మహానుభావులు కూడా ఉన్నారు. అదే చేసేది భగవంతుడి స్వరూపం గర్భగుడిలో ఉన్నప్పుడు ఆ స్వామి అంటాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్? దాంట్లో తేడా ఏంటంటే ఇక్కడ భావన, భావగ్రాహి జనార్దన, నీ భావాన్ని గ్రహిస్తాడు స్వామి. ఈ భావం భక్తితో ఉండాలి. అటువంటి పూజని, భక్తి భావనతో చేసే పూజని స్వామివారు 100% స్వీకరిస్తారు, సందేహమే లేదు. ఆ భావనని గ్రహించేదే ఆ భక్తి. చాలా చక్కగా లలితా సహస్రనామాల్లో కూడా ఉంటుంది, భావనామాత్త సంతుష్ట హృదయ. అంటే నీ భావన చేస్తే చాలు, ఆమె సంతుష్టురాలవుతుంది, హృదయం నిండిపోతుంది, ఆమెకు ఆనందంతో ఉప్పొంగుతుంది. అంటే అదే యద్భావం తద్భవతి అని కూడా అంటూ ఉంటారు. మనం ఏ భావనతో అయితే భక్తి మార్గంగా చూపిస్తామో అవన్నీ కూడా. అదే అన్నమయ్య పాడాడమ్మా. అన్నమయ్య ఎందుకు పాడాడు? భావములోనను భాగ్యమునందును ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు అని పాడాడు. ఈ అమ్మగారు చెప్పినట్టు శివుడు కేశవుడా, అమ్మవారా, ఆయన సూర్య భగవానుడా, ఆయన ఎవరా తెలుసుకోవాలంటే కొంచెం భక్తి చేసి ప్రయత్నం. నాగేశ్వర సిద్ధాంతి.